నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్ ఖురాన్ భగవద్గీత మాదిరి అమలు చేస్తున్నామని వెల్లడి 57వ డివిజన్ న్యూ ఆర్ఆర్ పేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ జనసేన నేతలపై ఫైర్ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయానికి తాళాలు వేసే పరిస్థితి వస్తుందన్న ఎంపీ కేశినేని నాని బీజేపీలో టీడీపీ విలీనం ఖాయమని జోస్యం తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గాలికి వదిలేశారని మండిపడ్డ తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా ఆంధ్రప్రదేశ్లో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని, ఆఖరికి కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని సీఎం జగన్ చెప్పారు. శనివారం ఉదయం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని విడుదల చేశారు సీఎం జగన్. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథమని, గతంలో ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలతో ముందుకు వచ్చేవారు, కానీ మేం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామని చెప్పారు. గత 5 ఏళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందని తెలిపారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారి దగ్గర మేనిఫెస్టో ఉందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేనిఫెస్టోను పంపించాం. ఓ ప్రోగ్రెస్ కార్డు మాదిరి ఏమేం చేసామన్నది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చామని ఆయన స్పష్టం చేశారు. ఈ 58 నెలల్లో పథకాల్ని డోర్ డెలివరీ చేశామని, ఏ నెలలో ఏ పథకాలను ఇస్తామో చెప్పి మరీ అమలు చేశామని జగన్ చెప్పారు. 2019లో ఇచ్చిన హామీలను 99% అమలు చేశామని గుర్తు చేశారు. 2014లోనూ కూడా చేయగలిగిందే చెప్పామని, అమలు చేసినా చేయకున్నా చంద్రబాబులా హామీలు ఇచ్చేద్దామని చాలామంది నా మంచి కోసం అంటూ చెప్పారు, కానీ నేను మాత్రం మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయానని అన్నారు. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు చేయగలిగింది మాత్రమే చెప్పా. 2019లో చేయగలిగిందే చెప్పా. చెప్పిందంతా చేసి చూపించి ప్రజలకు దగ్గరకు ఒక హీరోగా వెళ్తున్నా అని ఆయన తెలిపారు. ఇది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా. ప్రజలు ఈ తేడా గమనించాలన్నారు. నాయకుడిని నమ్మి ప్రజలు ఓటేస్తారు. లీడర్షిప్ అంటే చెప్పిన ప్రతి మాట అమలు చేస్తూ ముందుకు వెళ్లడమని జగన్ అన్నారు. నా పాదయాత్రలో ఎన్నో కష్టాలు చూశాం. చదివించాలని ఉన్నా చదివించలేని తల్లుల పరిస్థితిని కళ్ళారా చూశాని గుర్తు చేసుకున్నారు. నేను చూసిన పరిస్థితులకు పరిష్కారం కోసం ఈ 58 నెలల పాలనతో పనిచేశా అని అన్నారు. పేదలకు సంక్షేమం అందించాం. అర్హులను జల్లెడపట్టి మరీ వెతికి సంక్షేమం అందించామని చెప్పారు. ప్రజలు నమ్మి ఓటేస్తే కనీసం ఒక్క హామీ అయినా చంద్రబాబు నాయుడు అమలు చేశారా అని అన్నారు. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసిందన్నారు. రుణమాఫీ, డోక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశారు. 0 వడ్డీని ఎగ్గొట్టారు. సింగపూర్ను మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ కడతానంటూ అబద్ధాలు చెప్పారని గుర్తు చేశారు. కనీసం ప్రత్యేక హోదా అంశాన్ని కూడా పట్టించుకోకుండా అదేమైనా సంజీవన అంటూ వెటకారంగా మాట్లాడారని చెప్పారు. సాధ్యం కాని హామీలిచ్చి చంద్రబాబు చేసింది మోసం కాదా? విశ్వసనీయత లేనప్పుడు రాజకీయాలు చేయడం ఎందుకు? రాజకీయ నాయకుడంటే తాను చనిపోయాక ప్రతి ఇంట్లో తన ఫోటో, పేదవాడి గుండెలో మనం ఉండాలనే తాపత్రయం ఉండాలన్నారు జగన్. చాలా చిన్న గ్యాదరింగ్ అడ్రస్ చేస్తాం. ఐ థింక్ మేనిఫెస్టో అన్నది నిజంగా అర్థం వచ్చినది. మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథము, దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడొచ్చింది అని అంటే అది కేవలం ఈ 5 సంవత్సరాల్లో, ఈ 58 నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి నిజంగా చాలా గర్వపడతా ఉన్నా. ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవాళ్ళం, మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలతో, రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్ని ఇలా చూపించేవాళ్ళు.
ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టలో కూడా దొరకని అధ్వానమైన పరిస్థితులు మనమంతా చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఇది 2019 మన మేనిఫెస్టో, ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. టీడీపీ జనసేన నేతలపై సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. జగన్పై గెలవటం చేతకాక చేతులు కలిపారన్నారు. పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతున్నా 10 మంది ఎమ్మెల్యేలు లేని చరిత్ర జనసేనదని ఎద్దేవా చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఇసరపు దేవితో కలిసి ఎన్నికల ప్రచారంలో వైసీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలైనా 10 మంది ఎమ్మెల్యేలైనా గెలిచారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో కూటమి తరపున 21 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది టీడీపీ అభ్యర్థులే జనసేన నుంచి పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్లో గడప గడపకి ప్రతి గడపకి వెళ్ళడం కూడా జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు మాత్రమే ప్రజల దగ్గరికి వెళ్ళే వ్యక్తి కాదు. ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి ఎంపీని, ప్రజాప్రతినిధిని, పార్టీ నాయకులందరినీ కూడా అనునిత్యం కూడా గడప గడపకి మన ప్రభుత్వాన్ని కావచ్చు, జగనన్న సురక్ష కావచ్చు, జగనన్న ఆరోగ్య సురక్ష కావచ్చు, మా నమ్మకం నువ్వే జగన్ కావచ్చు, మా భవిష్యత్తు నువ్వే జగన్ కావచ్చు, ఎన్నో కార్యక్రమాల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ప్రతి గడపకి పంపించిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మాకు ఈ ఎన్నికలకి మాకు కొత్తగా లేదు. ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్తున్నారు, ఎన్నిసార్లు వస్తారయ్యా మీకు, తప్పకుండా మీకే ఓటేస్తాం, జగనన్న మంచి చేస్తున్నాడు, ఇంటికి తీసుకొచ్చి పథకాలు ఇస్తున్నాడు, ప్రతి ఒక్కటి కూడా మాకు ఏది అర్హత ఉంటే అది ఇస్తున్నాడని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని దీవిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆర్ఆర్పేటలో దీర్ఘకాలికంగా ఉన్న ఇళ్ల పట్టాలని రిజిస్ట్రేషన్ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది, మా జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతాం. దశాబ్దాలుగా వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళకి చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కనీసం పట్టాలు రిజిస్ట్రేషన్ చేద్దామన్న ఆలోచన కూడా రాలేదు. ఇక్కడ బాగుండవమ్మా అని చెప్పి తాగుబోతున్నాడు, వాడికి తెలియదు ఇక్కడ పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలని. కానీ చేసింది మా ముఖ్యమంత్రి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా మంచి చేసుకెళ్ళాం కాబట్టి ఈరోజు మంచి మెజారిటీతో గెలుస్తామని చెప్పి కూడా మేము తెలియపరచుకుంటున్నాం. ఈ ఒక్క డివిజనే కాదు, ఏ డివిజన్లో సమస్యలు ఉన్నా కానీ దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇదే వరవడి కంటిన్యూ కావాలన్నా, సంక్షేమాలు కంటిన్యూ కావాలన్నా, అభివృద్ధి కంటిన్యూ కావాలన్నా, ఈ పథకాలన్నీ అమలు కావాలన్నా
జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమని చెప్పని ఈరోజు మేము చెప్తుంది కాదు, ఇక్కడ ప్రజానీకం చెప్తున్నారు. అందుకే రానున్న రోజుల్లో కూడా మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పని ధీమాగా మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. నూరాజరాజేశ్వరపేట ప్రాంతంలో కార్పొరేటర్ దంపతులు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎలక్షన్ ప్రచారంలో మన అభ్యర్థి అయినటువంటి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించమని మేమందరమీ కూడా పార్టీ తరఫున నేను నాగవంశ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, వైఎస్ఆర్ పార్టీ సిపి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఈరోజు తనతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి నాకు కొన్నేళ్ళుగా సంబంధాలు ఉన్నాయి. నేను ఈ ప్రజానీకం ముందు కార్పొరేటర్గా 95లో 17వ డివిజన్ నుంచి పోటీ చేయడం జరిగింది. 57వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పర్యటన చేయడం జరిగింది. అరుణోదయ నగరు సుందరమ్మ దెబ్బ అమరావతి కాలనీ పర్యటన చేయడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా మహిళలు కానీ జనాలు కానీ ఆర్తలు ఇచ్చి సాలువాలు కప్పి వెల్లంపల్లి గారికి చాలా ఘనస్వాగతం పలికారు. ప్రతి ఒక్కరు కూడా జగన్ గారికి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఎంపీ కేసీఆర్ గారికి కూడా ఓట్లేసి గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఒకటి చెప్తాం బొండమ్మ గారికి, ఈ ప్రాంతంలో 57వ డివిజన్లో తెలుగుదేశం నాయకులు కానీ బొండమ్మ గారికి కానీ ఓటు అడిగే హక్కు లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రాబోయే ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయానికి తాళాలు వేసే పరిస్థితి వస్తుందని వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. బీజేపీలో టీడీపీ పార్టీని విలీనం చేసే పరిస్థితులు వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో రాబోయేది మరల సీఎం జగన్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ గాయత్రి నగర్ మోడల్ డైరీ నుండి దేవినేని అవినాష్తో కలిసి కేశినేని నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ దేవినేని అవినాష్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అభినందించారు. రాబోయే ఎన్నికల్లో ఆయనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు రక్షణగా ఉంటాడని చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ పార్టీ ఉండదంటూ వ్యాఖ్యానించారు. కేంద్ర కార్యాలయంకు తాళాలు వేసే పరిస్థితి వస్తుందన్నారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. వర్గంలో ఒక ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ దాదాపు 650 కోట్లతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి దేవినేని అవినాష్ గారు. ఇంతకుముందు ఈ కాలనీలో చూసాం 8వ డివిజన్లో అన్నీ కూడా ఈ రోడ్లన్నీ పాడైపోయి రోడ్లు లేక ఉండే పరిస్థితిలో మరి తనకు ఓటేస్తారా ఓటు వేయరా అని కూడా ఆలోచించకుండా ఈరోజు ఈ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు తనకిచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుని దాదాపు 650 కోట్లతో ఈ కాలనీలో రోడ్లన్నీ కానీ డ్రైన్లన్నీ కానీ ప్రతి చోట ఎక్కడైతే కొండ ప్రాంతం ఉందో, ఎక్కడైతే కృష్ణలంక ప్రాంతం ఉందో, రాణిగారి తోట ప్రాంతం ఉందో, అంటే కాలనీ ప్రాంతాలు ఉన్నాయో 3 ప్రాంతాలని కూడా సమంగా ఇవాళ అభివృద్ధి చేసి ఇవాళ ఈస్ట్ నియోజకవర్గం అంటే ఒక చక్కటి రూపురేఖలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన అవినాష్. ఎమ్మెల్యే కాకుండానే ఇంత అభివృద్ధి చేస్తే ఎమ్మెల్యేగా మీరు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి ఎట్లా ఉంటుందో చేసి చూపించేటువంటి వ్యక్తి మరి దేవినేని అవినాష్. అట్లాగే గద్దె రామ్మోహన్ గారు ఉన్నాడు, 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. కానీ
ఆయన చేసింది శూన్యం. అట్లాగే ఆయన ఇన్నేళ్ళు రాజకీయంలో ఉన్న ఆయన మార్క్ ఎక్కడ కూడా విజయవాడ మీద కానీ గన్నవరం మీద కూడా పడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా అవినాష్ని కోరుకుంటున్నారు ఇక్కడ విజయవాడ తూర్పులో. అట్లాగే రేపు 24 ఎలక్షన్ అయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఆఫీసు తాళవేయటం ఖాయం. హెడ్ ఆఫీస్కి మంగళగిరిలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయానికి తాళం వేసి ఈ పార్టీని బీజేపీలో మర్జ్ చేయడం కూడా ఖాయం. 8వ డివిజన్లో సోదరులు, డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా వైఎన్ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు కేశినేని శ్రీనివాస్ నాని గారితో కలిసి ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా, ఎందుకంటే ఈరోజు గాయత్రి నగర్ ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడతాయని చెప్పని భావించే తెలుగుదేశం పార్టీ ఉందో, ఈరోజు అందుకు భిన్నంగా మేము తిరిగిన ప్రాంతంలో అపార్ట్మెంట్ల నుంచి కానివ్వండి, ఇళ్లలో నుంచి కానివ్వండి బయటకు వచ్చి ఈరోజు మాకు స్వాగతం పలుకుతూ, పైన అపార్ట్మెంట్ల నుంచి అయినా మాకు అభివాదం చేస్తూ, చెయ్యి ఊపుతూ మమ్మల్ని దీవించి ఆశీర్వదించారంటే దానికి కారణం మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. ఇదే గాయత్రి నగర్లో దాదాపుగా 5-6 రోజులుంటే 4 రోజులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో శంకుస్థాపన చేసి పూర్తి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో. ఈరోజు మేము ఎక్కడగారా మాకు ఓటు వేస్తారనో, ఓటు వేయరని మేము ఎక్కడగారు చూడలేదు. మా పార్టీ అన్నో, మా పార్టీ కాదన్నో మేము ఎక్కడగారు చూడలేదు. ఎక్కడైతే ప్రజానికానికి ఒక నమ్మకం కల్పించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పని మేమందరం గారు అనుకున్నామో, దానికి అనుగుణంగా ఈరోజు ఈ యొక్క డివిజన్ అధ్యక్షుడు యలమంచిలి జయప్రకాష్ గారు ఒక ఆధ్వర్యంలో 8వ డివిజన్లో దాదాపుగా 9 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మా ప్రభుత్వంలో మేము చేసామని సందర్భంగా చెప్పాం. కేవలం అదే కాదు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరొక పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరొక పక్క సేవా కార్యక్రమాలు చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశాన్ని కంచుకోట అని ఆలోచించుకుంటారు. మరి ఈ రోజున ప్రజలు ఊబెత్తున అపార్ట్మెంట్లో నుంచి కూడా బయటకు వచ్చి వారికి జరిగిన లాభాలను, అదే వారి ఏరియాలో చేసిన అభివృద్ధిని వారే స్వయంగా ఎంపీ గారికి కానీ అవినాష్ గారికి కానీ తెలియజేయటం, ఎదురొచ్చి మరి రిసీవ్ చేసుకోవటం మరి చాలా సంతోషకరం. మరి దరిదాపులు 16 సంవత్సరాల నుంచి మా తండ్రి గారి పేరున రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తున్న నన్ను వ్యక్తిగతంగా అవినాష్ గారు నాకు తప్పనిసరిగా నువ్వు ఇక్కడ ఉండాలని పిలిపియటం, మరి నేను అత్యంతగా అభిమానించే నాయకులు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు, వారి బిడ్డ దేవినేని అవినాష్ గారు, మరి ఎక్కడ కూడా ఈ పదం కూడా వినట్లా. నెహ్రూ గారి ఆశయమే దేవినేని అవినాష్ వ్యక్తిగతంగా ఎదగాలనేది. ప్రజలకు కొన్నంత అండగా ఉంటానని, అందరి కష్టాలు తీరుస్తానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సృజనా చౌదరి హామీ ఇచ్చారు. ప్రతి డివిజన్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రోగ్రెస్ రిపోర్టుని ఆన్లైన్లో పెడతామని, తమ పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించి ఎవరైనా తమను ప్రశ్నించవచ్చని సృజన స్పష్టం చేశారు. శుక్రవారం 50వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పడాల గంగాధర్, జనసేన డివిజన్ అధ్యక్షులు రెడ్డిపల్లి గంగాధర్లతో కలిసి కొత్తపేట, గొల్లపాలెం, గట్టు సాయిబాబా గుడి, టైలర్పేట, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. సృజనకు స్థానికులు తమ సమస్యలు మొరపెట్టుకున్నారు. కొండ ప్రాంతాల్లో తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఇళ్ల రిజిస్ట్రేషన్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం తమను మోసం చేసిందని వాపోయారు. మురుగునీరు, మంచినీరు కలిసి వస్తున్నాయని మొరపెట్టుకున్నారు. స్థానికుల సమస్యలు విని సృజన చలించిపోయారు. స్థానికుల పరిస్థితి కలచివేస్తుందన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన సమస్యల పరిష్కారానికి కార్యాచరణను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రధాన సమస్యలను 100 రోజుల్లో పరిష్కరించి చూపుతామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. మోదీని కూడా తీసుకొచ్చి ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామన్నారు. అపరిశుభ్ర వాతావరణం లేకుండా చేస్తామని, ప్రసూతి ఆసుపత్రిని నిర్మిస్తామని, ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ముందుగా
ట్రక్ టెర్మినల్ నిర్మాణంతో కొంతవరకు తగ్గిస్తామని, అక్కడ నుంచి చిన్న వాహనాల ద్వారా లోపలకు సరుకులు తెచ్చే ఏర్పాట్లు చేస్తామని వివరించారు. ముస్లింలను రెచ్చగొడుతూ వైసీపీ రాజకీయ పబ్బం గడుపుకుంటుందని దుయ్యబట్టారు. వైసీపీ మాటలను నమ్మవద్దని, ప్రచారాలను తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అందరికీ అండగా ఉంటానని సృజన భరోసా ఇచ్చారు. హామీలిచ్చి గెలిచిన ప్రజాప్రతినిధి వాటిని అమలు చేయకపోతే రీకాల్ ఉండాలనేది తన అభిప్రాయమని సృజన మరోసారి వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సృజన చౌదరి నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించారని టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా అన్నారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని వెల్లంపల్లి శ్రీనివాసరావు, కేశినేని నాని విస్మరించారని, వీరికి స్థానిక ప్రాంతాల పేర్లే తెలియదని ఎద్దేవా చేశారు. మోదీ, చంద్రబాబుతో సత్సంబంధాలు కలిగిన సృజనాని గెలిపించుకుంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని ప్రజలందరూ ఆశీర్వదించాలని నాగుల్ మీరా విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో సృజనకు మద్దతుగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, సీనియర్ నేత పైలా సోమినాయుడు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గం పరిస్థితి ఏ డివిజన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దుర్భర పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు 50వ డివిజన్కి వచ్చాం, పొద్దున్న నుంచి తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు మీరా గారు కూడా చెప్పినట్లుగా ఇక్కడ ఏమిటంటే సమస్యలకి ప్రతి డివిజన్ టు డివిజన్ సమస్యల మీద పోటీ పెడితే ప్రతి ఒక్కళ్ళు అందులోనే పోటీ పడాలి. తాగునీటి సమస్య పూర్తిగా ఉంది, డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉంది. కలుషితమైన నీళ్ళు వస్తున్నాయి అంటే డ్రైనేజ్ వాటరు, తాగునీరు కలిసిపోయి వస్తున్నట్లుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. దాని మూలాన ఆరోగ్యం పాడవుతోంది. ఇందాక ఒక మహిళ చెప్పారు, మాకేం అక్కర్లేదు, మాకు మంచినీరు తాగితే మంచి ఆరోగ్యం ఉండే విధంగా చేసుకుంటే మేము కష్టపడి మేము పని చేసుకోను, మేము వ్యాపారం చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని మా కాళ్ళ మీద మేము గౌరవంగా బతుకుతాం, మాకు ప్రభుత్వాల నుంచి ₹1 ఉచితంగా అక్కర్లేదు అని డంకా బజాయని చెప్తూ ఉన్నారు ఆవిడ. కాబట్టి దాని మీద ఇమ్మీడియట్గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కొండ ప్రాంతం వాళ్ళకి చిన్న చిన్న రోడ్లు, ఆ మెట్లు కూడా సరిగ్గా లేవు, మెట్లకి రైలింగ్ లేదు, కొన్ని చోట్ల అయితేనేమో రిటైనింగ్ వాల్స్ లేవు. అంటే వాళ్ళు పాపం నివసిస్తున్నారంటే నివసిస్తున్నారు, కానీ అసలు ఒక మనిషి జీవన ప్రమాణాలు ఉండే దాంట్లో 1% కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు పాపం బతికి ఉంటున్నారు. పేదరికం వేరు, జీవన ప్రమాణాలు వేరు. పేదరికంలో నెలకు ₹500తోనో ₹1000తోనో బతకాలి అని అంటే ఎలా బతకాలనేది అందులోనే శుభ్రంగా ఉండటానికి ప్రభుత్వం అవకాశాలు కల్పించాలి. యువతీ యువకులకి వాళ్ళకి అవకాశాలు ఏమున్నాయి, రాష్ట్రంలో ఏమున్నాయి, ఈ ఊర్లో ఏమున్నాయి, దేశంలో ఏమున్నాయి, ప్రపంచంలో ఏమున్నాయి, వాళ్ళ అర్హతలు ఏమిటి అన్నీ చూసి ఎవరైనా గైడ్ చేయాలి. ఎవరైనా అంటే ప్రజాప్రతినిధుల ముఖ్య డ్యూటీ అది, మెయిన్ డ్యూటీ అది. కాబట్టి ఇక్కడ ఎవరూ చేయట్లేదు. NGOs కొంతమంది స్కూళ్ళు నడుపుతున్నారు, వాళ్ళకు కూడా కొంచెం సహాయం చేస్తే వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు. 50 డివిజన్లో తెలుగుదేశం పార్టీ, జనసేన బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సృజనా చౌదరి గారు విస్తృతమైనటువంటి పర్యటన చేస్తూ ఉన్నారు. కొండ చివరి అంచుల వరకు తిరుగుతూ ఉన్నారు. కొండ ప్రాంత ప్రజలు చెప్పినటువంటి సమస్యలు ఏమిటంటే, అయ్యా మాకు పట్టాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కావటం లేదు, అలాగే పట్టాలు లేనటువంటి వాళ్ళకు పట్టాలు కావాలి, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కావాలి, అన్నిటికీ మించి వాళ్ళ కలుషితమైనటువంటి నీటి వల్ల మా బిడ్డలు మేము అనారోగ్యం పాలవుతున్నామనేటువంటి ఆవేదన ప్రజలు వ్యక్తం చేసినప్పుడు సృజనా చౌదరి గారు ఒకటే చెప్పారు, సుదీర్ఘంగా ఏదైతే డ్రైనేజీల్లో నుంచి పైప్ లైన్లు లాగారో వాయు బెజ్జాలు పడి ఆ డ్రైనేజీ వాటర్ అందులో కలిసి ఇళ్ళలోకి రావటం వల్ల బిడ్డలు కానీ ప్రజలు కానీ అనారోగ్యానికి గురవుతున్నటువంటి నేపథ్యంలో సృజనా చౌదరికి ఒకటే హామీ ఇచ్చారు, ఏంటంటే ఆ పైప్ లైన్లు మారుస్తాము, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తాము, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చౌదరి గారు చెప్పడం జరిగింది. అలాగే టిట్కో ఇళ్ళకి గతంలో 50 లక్షల రూపాయలు కట్టినటువంటి నేపథ్యంలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బీజేపీ అలయన్స్లో ఆ టిట్కో ఇళ్ళు తీసుకొచ్చింది కూడా సృజనా చౌదరి గారే. ఈ 50 డివిజన్ కొండ ప్రాంతంలో ముఖ్యంగా ప్రధానమైన సమస్య నీటి సమస్య. ఎందుకంటే ఈ డివిజన్ మొత్తానికి ఒకటే ట్యాంకర్ ఉంది, ఒకటే బోస్టర్, అది కూడా చాన్నాళ్ళ క్రితం చేపించిన బోస్టర్. కొండ ప్రాంతం వాసులకి దగ్గర 350 నుంచి 400 మెట్లు ఎండింగ్ ఉంటాయి.
పైదాకి ఇల్లులు ఉన్నాయి, వాళ్ళెవరికి నీరు సరిగ్గా అందలేని పరిస్థితి. దీన్ని సార్కి కూడా మేము వివరించడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇల్లుని ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని చెప్పేసి ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. నిరుపేదలు కొంతమంది 25,000, 50,000 కూడా కట్టడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం రాగానే ఆ టిట్కో ఇల్లు పక్కన పెట్టి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఎక్కడో 20-30 కిలోమీటర్ల దూరంలో ఖాళీ స్థలాలను చూపెట్టి మనుషుల్ని ఈ మాయమాటలు చెప్పి పేద ప్రజలకి మీకు ఇల్లు కట్టిస్తాం, పక్కా గృహాలు కట్టిస్తాను మాయమాటలు చెప్పి ఈ 5 సంవత్సరాలు ఇలా చేయడం జరిగింది. బీసీలందరూ సీఎం జగన్ కు అండగా ఉండాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి బోను దుర్గా నరేష్ కోరారు. గతంలో బీసీలను మోసం చేసిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేతలకు మరొకసారి గుణపాఠం చెప్పాలని అన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చి వారి అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తి జగన్ అని కొనియాడారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి బోను దుర్గా నరేష్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రంగు విక్రమ్ ఆధ్వర్యంలో నరేష్ని సాలువలు కప్పి ఘనంగా సత్కరించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ జనరల్ సెక్రటరీ బోను దుర్గా నరేష్ విలేకరులతో మాట్లాడారు. బీసీల కోసం గత 50 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేసిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య సూచనలతో అనేక కార్యక్రమాలు నిర్వహించిన తనను వైసీపీ రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం సంతోషంగా ఉందన్నారు. తనకి ఈ పదవి ఇచ్చిన సీఎం జగన్కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అతి తక్కువ సమయంలోనే తనకు రాష్ట్ర స్థాయి పదవి వచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. బీసీలను అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్తున్న సీఎం జగన్కి రుణపడి ఉంటామని చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఈ పార్టీలు ఏవి కూడా పదవులు ఇవ్వడంలో, సీట్లు కేటాయించడంలో బీసీలకు ప్రాధాన్యం కల్పించలేకపోయాయని చెప్పారు. విజయవాడ నగరంలో వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, ఆసిఫ్ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేసేందుకు ముందుకు వస్తున్న కూటమి అభ్యర్థులకు సరైన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. బీసీలు మరింతగా ఎదగాలంటే జగన్కి అండగా ఉండి భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ నేత, రాష్ట్ర స్వర్ణకార సంఘం అధికార ప్రతినిధి కిరణ్, ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రంగు విక్రమ్, విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం నున్న అధ్యక్షులు రంగు జ్యోతి రామ్మోహన్ రావు, బీసీ సంక్షేమ సంఘం నగర అధికార ప్రతినిధి చింతా శ్రీను, రామకృష్ణ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బోను దుర్గా నరేష్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇవాళ మా ఆర్ కృష్ణయ్య గారు, మా బీసీల ఆరాధ్య దైవం అటువంటి ఆర్ కృష్ణయ్య గారు బీసీల కోసం దాదాపు 50 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేశారు. బీసీలకి 50% రిజర్వేషన్స్ కావాలని. వాటిల్లో దాదాపు 15 సంవత్సరాల నుంచి ప్రతి ఉద్యమంలో ఆయన వెనకాల నడుస్తూ, నాతో పాటు నా సోదరులు విక్రమ్ గారు కానీ, కిరణ్ గారు కానీ, చింతా శ్రీను గారు కానీ, అలాగే రమణమ్మ గారు కానీ, ఇలాగా నా యొక్క నాయకత్వాన్ని వాళ్ళు నమ్మి మేమందరం నడవడం జరిగింది. ఢిల్లీలో అనేక మార్లు ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అలా ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. ఏ రోజు ఏ పార్టీకి కొమ్ము కాసింది లేదు, ఏ రోజు ఏ పార్టీకి మేము మద్దతు పలికింది లేదు. మా ఎజెండా వల్ల, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎజెండా వల్ల బీసీలకు 50% రిజర్వేషన్ కోసమే మా పోరాటం. అలాగా ఉన్న మేము మొట్టమొదటిసారిగా రాష్ట్ర సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున బీసీలకు అడుగడుగున ఆయన వేస్తున్న పెద్దపీటను చూసి రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా చిన్నవాడైనా సరే పెద్ద హృదయంతో మా ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇవ్వడం కానీ, అలాగే బీసీలకు 50% కార్పొరేషన్స్ ఇవ్వడం కానీ, రాజకీయంగా కూడా ఇవాళ చూస్తే కూటములని చెప్పి దాదాపు 3 పార్టీలు ఏకమై దాదాపు బీసీలకు ఇచ్చింది ఎన్ని సీట్లు అండి? 17 సీట్లు. నా పేరు రంగు విక్రమ్ అండి. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షుడిగా చేస్తున్నాను. నేను ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘంలోకి వచ్చి
ఒక 5 నుంచి 6 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా బోను దుర్గా నరేష్ గారు మా వెంటుండి మమ్మల్ని ముందుకి నడిపించడం, రాజకీయంగా కానీ ఉద్యమాలకు కానీ లేదంటే దేనికైనా ఆయన అడుగుజాడల్లో మేము నడవటం, ప్రతిదానికి ఏ సమస్య ఉన్నా ఆయనకి చెప్తే మాకు ఆయన దాన్ని పరిష్కరించడం, అలా ముందు నుంచి ఆయనతో నడవడం అలవాటైందండి. సో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బోను దుర్గా నరేష్ గారికి బీసీసీఎల్ సెక్రటరీగా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో శుక్రవారం సాయంత్రం 19వ డివిజన్లో, శనివారం ఉదయం 7వ డివిజన్లోని వివిధ ప్రాంతాలలో అవినాష్ సతీమణి దేవినేని సుధీర ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి మాట్లాడారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయాలని ప్రజలను వారు కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధిని గాలికి వదిలేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అని వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ 6వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ అమర్నాథ్తో కలిసి మొగల్రాజ్పురం కొండ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో కొండ ప్రాంత ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించామని వివరించారు. గత 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే అన్ని రకాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
6వ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ విఎఫ్ అమర్నాథ్ గారు ఒక ఆధ్వర్యంలో నేను కానివ్వండి, తూర్పు కార్పొరేషన్ డైరెక్టర్ తేజ గారు కానివ్వండి, ఝాన్సీ గారు కానివ్వండి, అభినయ్ గారు కానివ్వండి, అదేవిధంగా 6వ డివిజన్ ముఖ్య నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీగల్ సెల్ నాయకులు, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు, పెద్దలు ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు మెట్రో దగ్గర నుంచి గారా కొండ ప్రాంతంలో రావిశెట్టి సెంటర్ కానివ్వండి, అదేవిధంగా మిగిలిన ఈ చుట్టుపక్కల మన బండల్ రోడ్ సెంటర్ దాకా ఈరోజు ప్రతి కొండ ప్రాంతం గారా ఎక్కి, ఎందుకంటే దాదాపుగా ఈ ప్రాంతంలో 5 సార్లు మేము ఇంటింటికి తిరగటం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా గారా నువ్వు మా ఇంట్లో సొంత మనిషివయ్యా, నువ్వు మా ఇంటి దగ్గరికి 5 సార్లు వచ్చావు, మాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మా ప్రాంతంలో రోడ్లు కానివ్వండి, మెట్లు కానివ్వండి, రైలింగ్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్ నువ్వు మాకు ఏర్పాటు చేసావు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మాకు అందే విధంగా చేసామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు వాళ్ళ సొంత కుటుంబ సభ్యుడిగా ఈరోజు మమ్మల్ని దగ్గర తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ డివిజన్లో 6వ డివిజన్లో దాదాపుగా 5,80,00,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు కొండ ప్రాంతంలో మెట్లు, రైలింగు, చివరి వరకు మంచినీటి పైప్ లైను, అదేవిధంగా భగత్ సింగ్ కానివ్వండి, బ్రహ్మానంద నగర్ ప్రాంతంలో రోడ్లు వేయించి డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేసి ఇక్కడ నివసిస్తున్న ప్రజానీకానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మేము ఎంతో నమ్మకంగా, ఎంతో ధైర్యంగా 674 కోట్ల రూపాయలు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పని మేము చెప్పుకోగలుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ నియోజకవర్గం కనుక తెలుగుదేశం పార్టీ కనుక ఓడిపోతే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు కాదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా గత ఎన్నికల్లో మేము మంచి మనసుతో ఈ ప్రాంతంలో ఉన్న నివసిస్తున్న ప్రజానీకానికి మంచి చేయాలి, వీళ్ళందరి గారు అండగా ఉండాలని చెప్పి మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. 80 కోట్ల రూపాయలతో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కేవలం 6వ డివిజన్లో మేము అందజేస్తాం గారు జరిగింది. ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ రాబోయే రోజుల్లో ఒక్కసారి ఎమ్మెల్యేగా దేవినేని అవినాష్ గారికి అవకాశం ఇస్తే ఈ కొండ ప్రాంతం కూడా ఇప్పటికే 7 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చెందడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో అవినాష్ గారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఈ కొండ ప్రాంతం కానీ, ఏదైతే కొండ చివరి వరకు మెట్ల మార్గం కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సైడ్ కాలువలు కానీ, కరెంటు కానీ ఇవన్నీ కూడా దేవినేని నియోజకవర్గంలో 90% ఈ 6వ డివిజన్లో వర్క్లన్నీ కూడా జరిగినాయి. రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే దేవినేని అవినాష్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఎమ్మెల్యే గెలిపించాలని, అలాగే గతంలో ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే ఈ 6వ వార్డుని గాలికి వదిలేశాడు. తోపుడు బళ్ళు, ఇస్త్రీపేటలకు మాత్రమే పరిమితం అయ్యాడు. ఈరోజు ప్రజానీకం మధ్యలోకి వస్తుంటే ఆయన నిలదీసే పరిస్థితి. గత 10 ఏళ్ళుగా మీరు అధికారంలో ఉన్నారు, ఈ 6వ డివిజన్కి మీరు ఏం చేశారని ముఖం చల్లక ఆయన పిల్లల్ని పంపించే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమని విజయవాడ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్, వెస్ట్ నియోజకవర్గం అభ్యర్థి జి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఇండియా కూటమి విజయంతో దేశం అభివృద్ధి జరుగుతుందని ఇండియా కూటమి నేతలు పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కూటమి ఇస్తుందన్నారు. 50వ డివిజన్లో ఇండియా కూటమి విజయవాడ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్, వెస్ట్ నియోజకవర్గ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఇద్దరు అభ్యర్థులు కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భార్గవ్ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చ జరగాలని భార్గవ్ డిమాండ్ చేశారు. హోదా లేకపోవడం వల్లే ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. హస్తం గుర్తు, కంకికి కొడవలి ఈ 2 గుర్తులపై ఓట్లు వేసి తమకు అఖండ విజయం చేకూర్చాలన్నారు. అనంతరం జి కోటేశ్వరరావు మాట్లాడుతూ మతోన్మాదాలకు పాత బస్తీలో అవకాశం ఇవ్వొద్దన్నారు. వైసీపీ, ఎన్డీఏ అభ్యర్థులకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులలో ఒకరు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అభ్యర్థి ఒకవైపున, రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక ప్రక్కన పోటీ చేస్తూ ఉన్నారు. 54, 55 డివిజన్ ప్రజానికానికి అందరికి కూడా విజ్ఞప్తి చేసేది,
వారు ప్రచార నిమిత్తం వచ్చేటటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏదని చెప్పి ప్రశ్నించండి. అలాగే మీరు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆ బీజేపీ వారిని అడగండి. ఇవ్వనటువంటి బీజేపీని ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రశ్నించకుండా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేసినటువంటి కేంద్ర బీజేపీ, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలని ఓడించమని చెప్పి ఇండియా కూటమి తరపున ప్రజానికానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజున సంపన్నులు ఒక ప్రక్కన, సామాన్యులు ఒక ప్రక్కన డబ్బుతోటి నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసుకొని అందలం ఎక్కాలని చెప్పి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఇవాళ కులాల వారీగా సమావేశాలు, ఇల్లు పీకి పందిరి వేస్తామని చెప్పి చెప్తున్నటువంటి అభ్యర్థి గత సంవత్సరం ఎందుకు ఎక్కడ మరి చేయలేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గత సంవత్సరం కనబడలా, అంతకుముందు సంవత్సరం కనబడలా, ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కులాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తారు, కళ్యాణ మండపాలు అంటారు, ఇల్లు పీకేసి పందిరేసేస్తామని చెప్పి చెప్పేటటువంటి విధానం మోసపూరితమైన విధానాన్ని, ఎన్నికల కోసం చేసేటటువంటి విధానాన్ని ప్రజలు గమనించి నిత్యం ప్రజల కోసం పనిచేసేటటువంటి ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించమని చెప్పి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ 55-54 పర్యటించడం క్యాంపెయినింగ్ జరుగుతుంది. జనం కూడా మేము చెప్తున్న ప్రత్యేక హోదా ఏదైతే ఇది మాకు కావాల్సిన మర్యాద కానీ అన్నీ రిసీవ్ చేసుకుంటున్నారు. చర్చ జరగాలని కోరుకుంటున్నాము. సిద్ధం చర్చకనే, ఓటు ఎవరికనేది చర్చించాలి. మన హోదా మనకి కావాలి. ఎవరి గులాంగిరీలు మేము చేయలేము. యువతకు ఉద్యోగం రావాలి, మర్యాద దక్కాలంటే ఉద్యోగం ఉండాలి. చదువుకున్న వారికి వారి చదువు ఉపయోగపడాలన్నా కానీ ఉద్యోగాలు ఉండాలి, పరిశ్రమలు రావాలి. అందరూ ఆలోచించి చివరిలో ఉన్నాము, ఆలోచించి ఓటేయాలని అందరినీ. ఎంపీకేమో నాకు భార్గవ్ హస్తం గుర్తుకి కాంగ్రెస్, ఎమ్మెల్యే గారికేమో కంకి కొడవలి కమ్యూనిస్ట్ పార్టీ కోటేశ్వరరావు గారికి ఎట్టి పరిస్థితుల్లో మీ ఓటు ఉపయోగించుకొని నమోదు చేయాలని ప్రార్థిస్తున్నాను. వైసీపీ, టీడీపీ, బీజేపీలపై సిపిఎం నేత బాబురావు మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు మంచి చేయకపోగా నగరానికి కీడు చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 32వ డివిజన్ అయోధ్య నగర్ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు. నగర ప్రజల ఆర్థిక స్థితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బతీసాయన్నారు. బేరాలే తప్ప అభివృద్ధి లేదని ఆయన చెప్పారు. నగరంలో వామపక్షాల పాలనలోనే అభివృద్ధి జరిగిందని ఆయన గుర్తు చేశారు. విజయవాడ నగర ప్రజలకి ఏం చేశారని మీరు వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ఓట్లు అడుగుతారు? ఏ మొహం పెట్టుకుని అడుగుతారు? అంతకుముందు 5 ఏళ్ళు తెలుగుదేశం, బీజేపీ, ఇప్పుడు వైసీపీ వెనకాల బీజేపీ. ఏం చేశారు ఈ 10 ఏళ్ళలో చెప్పమనండి. విజయవాడలో ఉన్న 10 మందికి ఉద్యోగం చూపించే ఒక్క సంస్థ అయినా ఏర్పాటు చేశారా? ఒక పరిశ్రమ అయినా పెట్టారా? పోనీ రాష్ట్రం చీలిపోయి కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత అమరావతి అన్నారే, కృష్ణా, గుంటూరు జిల్లాలు కలిపి సిఆర్డిఏ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అన్నారే, ఏమైంది? కనీసం ఇప్పటివరకు ఒక బైపాస్ రోడ్లు 15 ఏళ్ల క్రితం భూములు తీసుకుని ఇప్పుడు పూర్తి కాల, ఫ్లైఓవర్ బ్రిడ్జీలు సగానికి సగం లేదు, అసలు ప్రారంభమే కాల, మెట్రో రైలు లేదు, విజయవాడ కార్పొరేషన్ ఆఫీసులో బిల్డింగ్కే దిక్కు లేదు, వాళ్ళ ఆఫీస్కే. కోర్టు భవనాలు కట్టడానికి 10 ఏళ్ళైనా పూర్తి కాకపోతే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి మొట్టికాయలు వేస్తే చివరికి దాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఏ రకమైన ఒక విద్యా సంస్థ లేదు. ఉన్న విజయ డైరీ, పాలవ, దీన్ని అమూలని పోటీకి పెట్టి దాన్ని దెబ్బతిద్దామని చూస్తున్నారు. అంటే ఈ ప్రాంతాన్ని బీజేపీ, వైసీపీ కలిపి సర్వనాశనం చేయటమే.
చంద్రబాబు నాయుడు గారు మాత్రం అమరావతి డిజైన్లు చూపించాడు, చేసిందేమీ లేదు. మరి అటువంటి వాళ్ళకి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు టీడీపీ వైసీపీ తరఫున గెలిచి మీరు బాగుపడ్డారు. ఎక్కడ దొరికితే అక్కడ భూములు కబ్జా చేశారు, గుళ్ళో లింగాన్ని మింగేశారు. మీకు ఏ పార్టీ అవకాశం ఉంటే ఆ పార్టీలో దూకుతారు మీరు. రేపు ఎన్నికలైన తర్వాత ఏ పార్టీలో ఉంటారో బెల్లం చుట్టూ మూగిన ఈగల్లాగా మీరు పార్టీలు ఫిరాయించడమే మీకు పని. ఇప్పుడు ఫిరాయింపుదారులతో 2 పార్టీలు పూర్తిగా మునిగిపోయినాయి. మరి దానికి భిన్నంగా విజయవాడలో కమ్యూనిస్టులను గెలిపించండి. 10 ఏళ్ళు కార్పొరేషన్లో ఉండి విజయవాడలో కొండల మీద కూడా నీళ్ళు ఇవ్వటమే కాదు, పన్నులు పెంచకుండా విజయవాడలో మంచి పరిపాలన అందించాం. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి సోదరుడు రాఘవ నరసింహారావు, కేశినేని నాని అల్లుడు కాజా రఘురాం 31వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి కేశినేని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వందని వారు గుర్తు చేశారు. ఒకటో డివిజన్లో ఉదయం నుంచి కూడా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి సోదరుడు, అలాగే పార్లమెంటుకి పోటీ చేస్తున్నటువంటి కేశినేని నాని గారి అల్లుడు ఇద్దరు కూడా ఉదయం నుంచి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నాం. అలాగే స్థానిక కార్పొరేటర్ వెనుమత్స శిరీష సత్యం గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అలాగే గృహసారథులు, కన్వీనర్లు అందరూ పార్టీ యంత్రాంగం అంతా కూడా ఈరోజు ఈ డివిజన్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తారు. విజయవాడ నగరంలో ప్రజలు చూడాల్సింది ఏంటంటే 14 నుంచి 19 వరకు ఏ విధంగా ఉంది, 19 నుంచి 24 వరకు ఏ విధంగా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంది. ప్రతి 96 సచివాలయాలు పెట్టి 2,65,000 మంది ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటూ ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలన ప్రజలకి అందుబాటులో ఉంటూ ఎటువంటి అవినీతి లేకుండా ప్రజలకి జవాబుదారీతనంగా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మేమే నెంబర్ 1 అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పగలం. 14 నుంచి 19, 19 నుంచి 24 వరకు ఉన్నటువంటి నాడు నేడు పరిస్థితిని ఒకసారి గమనించాలి. నగరంలో మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, మంచినీరు కానీ, వీధి దీపాలు కానీ, అలా కమ్యూనిటీ హాల్స్ కానీ, పోలీస్ స్టేషన్లు కానీ బ్రహ్మాండంగా 5 సంవత్సరాల్లో ఒక మంచి పరిపాలనని అందించడం జరిగింది. కాబట్టి ఆర్యూబీ కూడా కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా కోరేది ఏంటంటే, మనం చేసినటువంటి పనులు విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా మీటింగ్ పెట్టి చెప్పారు. చేతిలో ఫోన్ ఉంది, దాన్ని ఒక ఆయుధం కింద ఉపయోగించండి అని చెప్పారు. డివిజన్ గడప గడప కార్యక్రమంలో మా ప్రీతం ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, అలాగే మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి కేశినేని నాని గారు వాళ్ళ అల్లుడు గారు రఘు గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మన కాంటెస్ట్ అభ్యర్థి అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళ బ్రదరు, అందరం కూడా గడప గడప తిరుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి నీరాజనాలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏదైతే ఇక్కడ మనం గత ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా టైంలో ఇక్కడ తిరిగి చేసిన వాళ్ళందరూ కూడా వైసీపీ అభ్యర్థులే, ఎవరు తెలుగుదేశం అనేవాడు ఎవడో ఇక్కడ కనపడలేదు. అది ప్రతి ప్రజలకు అందరూ కూడా పసుపు తోటలో మొత్తం అందరికీ తెలుసు. వాళ్ళందరూ కూడా మీకు మాకు సేవ చేశారు, మేము మీకే ఓట్లు వేస్తాము. విదేశాల్లోని భారతీయులకి విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఉచిత న్యాయ సలహాలని అందిస్తామని ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాస్ తెలిపారు. అంతర్జాతీయ సంస్థలు భారత్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చని నిర్ణయించినందున తమ కార్యాలయాలను దేశవ్యాప్తంగా ప్రారంభించామని వెల్లడించారు. నేడు విజయవాడలో తొలి అంతర్జాతీయ లా ఫామ్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. విజయవాడలో తొలి అంతర్జాతీయ లా ఫామ్ను నేడు ప్రారంభించినట్లు ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది
కావేటి లా ఫర్మ్ అధినేత కావేటి శ్రీనివాస్ తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పలు శాఖలతో విస్తరించిన ఎఫ్సి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంయుక్త భాగస్వామ్యంతో నేడు విజయవాడలో తమ ఏపీ ప్రధాన కార్యాలయాన్ని నేడు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సుప్రీంకోర్టు అంతర్జాతీయ న్యాయ సంస్థలు భారతదేశంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చని నిర్ణయించినందువలన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని న్యూఢిల్లీలో భారతదేశ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లో దక్షిణ భారత ప్రధాన కార్యాలయాన్ని, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలలో వివిధ శాఖలను ఇటీవలే ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో విదేశాల్లోని భారతీయులందరికీ విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఉచిత న్యాయ సలహాల్ని అందిస్తామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ లా నిపుణుడు విక్ గాప్ని, చెన్నుపాటి శ్రీనివాస్, ఎఫ్సి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అధినేత చిల్లకల్ల అవినాష్, ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్ బెల్లంకొండ వినోద్, ఆంధ్ర తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు మల్లెల ఆదిత్య, తూపిలి రవీంద్రబాబు, బి ప్రసాదరావు, చెన్నుపాటి శుభాకర్, బొమ్మిన కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. నేను శ్రీనివాసరావు కావేటి, అంతర్జాతీయ న్యాయవాదిని. మా లా ఫర్మ్ వచ్చేసి కావేటిలో న్యూయార్క్లో స్టార్ట్ అయింది. న్యూయార్క్లో ఆఫీసెస్ ఉన్నాయి, లండన్లో ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చాం. అంటే బికాజ్ ఇట్స్ క్యాపిటల్, విజయవాడ క్యాపిటల్ కనుక ఆంధ్రాకు, హైదరాబాద్లో ఉంది ఆఫీస్. మా ఉద్దేశం ఏంటంటే అండి, ఇక్కడ సుప్రీంకోర్టు వాళ్ళు, ఇండియన్ సుప్రీంకోర్టు వాళ్ళు ఫారిన్ లా ఫర్మ్స్ రావచ్చు ఇండియాలో అని ఆర్డర్ వేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా దానికి మద్దతు తెలిపింది. అందుకనే ఇప్పుడు విజయవాడకు వచ్చి అంతర్జాతీయ న్యాయ సలహా సంస్థ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. లోకల్గా ఎఫ్సి ఓవర్సీస్ అని మీరు అనుకోవచ్చు, మరి ఇది అడ్వకేట్ ఆఫీస్లా కనపడలేదు కదా, ఎఫ్సి ఓవర్సీస్ కదా ఆఫీస్ అని. సో ఎఫ్సి ఓవర్సీస్ను కావేటి లా ఫర్మ్ కలిపి పార్ట్నర్షిప్లో ఆంధ్ర తెలంగాణలో 5-6 ఆఫీసులు ఓపెన్ చేసాం ఆల్రెడీ. సో కరీంనగర్, వరంగల్, హైదరాబాదు, ఖమ్మము, ఇప్పుడు విజయవాడ, నెక్స్ట్ వచ్చి గుంటూరు, తిరుపతి. ఏమిటి అంటే మోస్ట్లీ ఇప్పుడు చూసుకుంటే మనము గత సంవత్సరమే కానీ ఈ సంవత్సరమే కానీ 1,00,000-1,50,000 మంది స్టూడెంట్స్ బయట దేశాలకు వెళ్తున్నారు. చాలామంది ఈ మధ్యకాలంలో డిపోర్ట్ కూడా అవుతున్నారు, వాళ్ళ వీసాల ప్రాబ్లమ్స్ అవ్వటం అలాంటివి. సో ఇప్పుడు ఈ ఎఫ్సి ఓవర్సీస్ అనే కంపెనీ వాళ్ళు గతంలో ఒక 5,000 మందికి హెల్ప్ చేశారు స్టూడెంట్స్కి. సో వాళ్ళందరూ ఎక్కడైతే దేశ విదేశాల్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము న్యాయ సూచనలు, సలహాలు ఇవ్వటానికి, వాళ్ళకు ఒకవేళ గ్రీన్ కార్డ్ చేసుకోవాలన్నా, వర్క్ పర్మిట్ చేసుకోవాలన్నా, ఏదన్నా కూడా మేము వాళ్ళకు అసిస్ట్ చేయడానికి పార్ట్నర్షిప్లో ఫర్మ్ ఎంటర్ అయ్యాం. ఒకటి. రెండోది ఏంటంటే తను ఆ ఎఫ్సి ఓవర్సీస్కు చైర్మన్ వాళ్ళు. తను కూడా లండన్లో చదువుకున్నారు, చూశారు అంటే స్టూడెంట్స్కి అయ్యే కష్టాలు. అందుకనే వచ్చి ఈ సంస్థను వాళ్ళ అన్నయ్య గారు స్థాపిస్తే తను ఇప్పుడు టేక్ ఓవర్ చేశారు. Vic Gaffney from Australia. I have spent some 25 years in this country, serving this country in several fields, specifically education, immigration services, facilitating people with their career pathways, with their education pathways, with their immigration pathways, business investment pathways, and so on, in several countries, notably Australia and New Zealand, which are very popular now. I'm honoured to be part of Srinivas Kaveti's organisation as the Director for South Asia. I'm housed at the Delhi office, which acts as the main centre because of being the centre of power for the country, also all the embassies. So I liaise with all these organisations. So what I can assure the people of Andhra Pradesh and Telangana is that I will be coming back here regularly. Avinash Chilakala, and I'm the MD of FC Overseas, and we are together. మేము కావేటి శ్రీనివాస్ లా వాళ్ళతో కొలైడ్ అయ్యామన్నమాట. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ స్టాండర్డ్గా ఉండడానికి. వై? బికాస్ యూనివర్సిటీ ఆఫర్ లెటర్ ఎవరన్నా ఈ రోజుల్లో తెప్పిలేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫుల్ ఫండెడ్ స్కాలర్షిప్ ఆర్ ఇమిగ్రేషన్ సర్వీస్, వెరీ స్టాండర్డ్లీ వితౌట్ ఎనీ రిఫ్యూజల్, వీ నీడ్ ఏ ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ లాయర్. సో దానికోసమే ఈ కొలైడ్ మొత్తం జరిగింది ఈరోజు. అండ్ హోప్ఫుల్లీ ఇది ఫర్దర్గా అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
అమరావతి కాపునాడు పేరుతో చందాలు వసూలు చేసే కలెక్షన్ కింగ్ సుంకర శ్రీను అని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆళ్ల తారక రామారావు మండిపడ్డారు. ఓసరవెల్లికి సుంకర శ్రీనికి పెద్ద తేడా ఉండదని ఆయన విమర్శించారు. మద్యానికి డబ్బులకి కక్కుర్తిపడి ఎప్పటికప్పుడు పార్టీలు మార్చే చరిత్ర శ్రీనిదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగనగర్లోని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆళ్ల తారక రామారావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ నేత సుంకర శ్రీనిపై పలు విమర్శలు చేశారు. బోండా ఉమాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. ప్యాకేజ్ ఇస్తే ఏ పార్టీలోకైనా వెళ్లిపోయే చరిత్ర సుంకర శ్రీనిదని మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే కాపులు నీకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, స్థాయి మరచి బోండా ఉమాపై విమర్శలు చేస్తే తగిన గుణపాఠం చెప్తామన్నారు. నా పేరు ఆళ్ల తారక రామారావు, ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. నిన్న అమరావతి కాపునాడు అధ్యక్షుడు అని పిలువబడే కబాడీ సీను, కలెక్షన్ కింగ్ అనే నిక్నేమ్తో పిలువబడే కబాడీ సీను నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి మా కాపు నాయకుడు బోండా ఉమా గారి మీద అసత్య ప్రేలాపనలో తేలటం జరిగింది. అయ్యా అమరావతి కాపునాడు అధ్యక్షులు కబాడీ సీను గారు, మీరు 5,000 రూపాయలకి అమ్ముడుపోయేటటువంటి స్థాయి మీది. మీరు మాట్లాడేటప్పుడు నా స్థాయి ఏంటి, నేను మాట్లాడే విధానం ఏంటి అనేది తెలుసుకుని మాట్లాడటం చాలా మంచిది. అది కాకుండా మీరు నిన్నగాక మొన్న వైసీపీలో ఉంటూ వైసీపీకి రాజీనామా చేశారు. అంటే మీడియా మిత్రులు మీరు అందరూ గమనించాలి. వైసీపీకి రాజీనామా చేశాడంటే వైసీపీ ఆయనకి నచ్చలా. వైసీపీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఆయనకి వెధవలనే సమానులనే అనే విధంగా ఆయన రాజీనామా చేసేసేసి ఆయన ఆఫీసు పెట్టి ఆ ఆఫీసు ప్రారంభోత్సవానికి మా నాయకుడైనటువంటి బోండా ఉమేశ్వరరావు గారిని పిలవటం జరిగింది. అయ్యా కబాడీ సీన్ గారు, మీరేం మాట్లాడుతున్నారు? నేను వైట్ పేపర్ అని మాట్లాడుతున్నారు. అంటే నువ్వు నీ ఆఫీసు ఓపెనింగ్కి పిలిచే టైం వరకు బోండా ఉమామహేశ్వరరావు గారు వైట్ పేపరే. నమస్కారం అండి. మీడియా మిత్రులకి, పెద్దలకి, అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఎలక్షన్కి కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు పాపం, అలాగే మా మిత్రులు కబాడీ సీను గారు కూడా మళ్ళీ ఆయనకి డబ్బులు ఉమాగారి దగ్గర నుంచి అందలేదనుకుంటా, వేరే నాయకుల దగ్గర అందినాయి అని పాపం వేరే నాయకుల గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి బోండా ఉమా గారి గురించి తెలుసుకొని, మరి బోండా ఉమా గారు ఈ మధ్యకాలంలోనూ బోండా ఉమా గారి కోసం ఆఫీస్ ఓపెనింగ్కి 2-3 గంటలు ఎదురు చూసి, అప్పటికి ఉమాగారు అనేక పనుల్లో ఉన్నా, అన్నా నువ్వు రావాలన్నా నువ్వే మా ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి తీసుకెళ్ళి ఆఫీస్ ఓపెన్ చేసిన వ్యక్తి కూడా ఈరోజు ఉమాగారి గురించి మాట్లాడుతున్నారంటే మీరందరూ కాపు సోదరులందరూ మీరందరూ ఆలోచించాలి. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ వారి కుటుంబ సభ్యులు కేశినేని పావని, వెల్లంపల్లి శ్రీలక్ష్మి 26వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి కేశినేని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వందని వారు గుర్తు చేశారు.
అందరికీ నమస్కారం. ఇవాళ మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరితోటి కలిసి 26వ డివిజన్లో ప్రచార కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మన డివిజన్ ఇన్ఛార్జ్ అంగిరేకుల గొల్లపామ గారు, ఆవిడ, మిగతా మొత్తం కార్యకర్తలు, మొత్తం నాయకులు, స్థానిక నాయకులు అందరితో కలిపి మనం ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మన అసెంబ్లీకి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే పార్లమెంట్కి, లోక్సభకేమో కేశినేని నాని గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళకి అందరి సహాయ సహకారాలు అందించి వాళ్ళిద్దరిని గెలిపించి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి కూడా ఓట్ చేయమని చెప్పడం జరుగుతోంది. మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మరదలు శ్రీలక్ష్మి గారు కూడా మాతో పాటు కలిసి ఉన్నారు. ఇక్కడ స్పందన చాలా బాగుందండి. అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ప్రశాంతంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బాగుంది, సంక్షేమ కార్యక్రమాలన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. అది వరకు ఇట్లా ఉండేది కాదు, ఎవరు కూడా గుమ్మం దాటుకున్నానే వాళ్ళకి ఇంటికి తీసుకురావడం కష్టపడకుండా అట్లా ఉంది. కానీ గత 2 నెలలుగా జరిగే పరిణామాలను బట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళా వెళ్ళి లైన్లో నుంచుని తెచ్చుకోవాలి, ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది. సో మేము తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికే ఓట్ చేస్తాము. మాకు ఆ ప్రభుత్వం చాలా బాగుంది, సంక్షేమం చాలా బాగుందని చెప్తున్నారు. మన కేశినేని నాని గారి వాళ్ళ వైపు ప్లస్ వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నయ్య వాళ్ళ మరదలు గారు వచ్చారు గడప గడప ప్రచారానికి. ఇవాళ ప్రతి గడపలోనూ మన సచివాలయాల నుంచి అమ్మ మా పథకాలన్నీ వస్తున్నాయి అని చెప్తూ మన కరోనా టైం దగ్గర నుంచి వీళ్ళు సేవ చేస్తూనే ఉన్నారు. ఈసారి తప్పకుండా కేశినేని నాని గారికి, వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి భారీ మెజార్టీ ఇస్తామని చెప్పి ప్రతిస్పందనగా వాళ్ళు చెప్తున్నారు. ఈసారి మా 26వ డివిజన్లో ప్రతి సమస్యని దగ్గరుండి పరిష్కరిస్తున్నారు కాబట్టి ఈసారి ఆదరిస్తున్నారు. ప్రతిసారి ఈ ఓట్లు వేసి మేము భారీ మెజార్టీ ఇస్తామని కూడా ప్రజలు చెప్తున్నారు. తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి క్రాంతి కోరారు. నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని ఆమె గుర్తు చేశారు. శుక్రవారం సాయంత్రం 13వ డివిజన్లో, శనివారం ఉదయం 20వ డివిజన్లో ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని హైమాతో కలిసి డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె ఇంటింటికి తిరుగుతూ వైసీపీ హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. కష్టపడి పనిచేసిన అవినాష్ని దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఇవాళ 20వ డివిజన్లో మా పర్యటన జరగటం ఎంపీ కేశినేని నాని గారి విజయం కోసం, అట్లానే దేవినేని అవినాష్ గారి విజయం కోసం ఇక్కడ మేము ఓట్లు అభ్యర్థించడానికి రావడం జరిగింది. అందరూ కూడా ఆశ్చర్యం ఏంటంటే మాకు పని చేయలేదు అనే మాట ఒక్కళ్ళ నోటు కూడా రావట్లా. ఇంత చేశారు, ఇంకొంచెం మాకు ఈ ఇబ్బంది ఉంది, ఇది కూడా చేసి పెట్టండి అన్నట్టుగా రిక్వెస్ట్ చేస్తున్నారే కానీ ఎవరి మొహంలోనూ కూడా ఆనందం లేకుండా లేదు. ఈరోజు మాకు పర్యటనలో ఎంత ఆనందంగా ఘన స్వాగతం పలకడం చూస్తుంటే వీళ్ళిద్దరూ తప్పకుండా గెలుస్తారు జగన్ గారి ఆధ్వర్యంలో అని చెప్పి ఒక నమ్మకం కుదురుతుంది. ఎంపీ కేశినేని నాని గారు గత 10 సంవత్సరాలుగా ఇక్కడ చేసిన పనులని ఎవరు మర్చిపోలేరు. ఒక ఇంటికి వెళ్తే నాకు చెప్పడం జరిగింది, నాని గారి నైజం మాకు తెలుసు, ఆయన ఏంటో మేము ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాము, ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని నమ్ముకున్న విలువల్ని తప్పకుండా పనిచేస్తారు, అందుకని ఆయనకే మళ్ళీ గెలుపు పొందుతారని చెప్పి చెప్పడం జరిగింది. అట్లానే దేవినేని అవినాష్ గారు గత 5 సంవత్సరాలుగా ఇక్కడ మన విజయవాడ ఈస్ట్లో ఎంత కష్టపడి పనిచేశారో కూడా మాకు బాగా కొట్టినట్టు చెప్తున్నారు. ఆయన్ని అందరూ కూడా చాలా బాగా ఓన్ చేసుకున్నారు. మాకు ఇన్నిసార్లు కనిపిస్తాడు బాబు, ప్రతిపక్షాలు అసలు మాకు కూడా కనిపించట్లేదు. గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారిని చేసినా కూడా ఆయన ఎప్పుడు మాకు కనిపించడం కూడా జరగలేదు. ఈ 5 సంవత్సరాల్లో కరోనాలో ఆయన అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు, మేము అందరం చావులను చూస్తుంటే అన్నట్టుగా మాట్లాడారు. అదే దేవినేని అవినాష్ గారిని చూస్తే రోజు ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్ళిద్దరికీ కూడా ఘన విజయం పొందుతారని చెప్పి ప్రజలు మాకు తెలియజేయడం జరిగింది. దేవుడి దయ, స్థానిక ప్రజల అండతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచి ఈ సీటును సీఎం జగన్కు గిఫ్ట్గా ఇస్తానని వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ చెప్పారు. స్థానిక పాత హౌసింగ్ బోర్డు ఓల్డ్ ఎంఐజీ కాలనీ ప్రాంతంలో శనివారం ఉదయం గడప గడపకి ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఇబ్బంది పెడుతుందని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రతిపక్షాల వెన్నుముకలో వణుకు వస్తుందని షేక్ ఆసిఫ్ అన్నారు. ప్రజలు టీడీపీ, బీజేపీని చూసి చేదరించుకుంటున్నారని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అన్నదమ్ముల వలె కలిసి ఉంటారు. మతతత్వ పార్టీలను పశ్చిమ ప్రజలు ఆమోదించరని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల సమయంలో డబ్బు మూటలతో వచ్చే పగటి వేషగాళ్లు, పెత్తందారులను అంగీకరించబోరని స్పష్టం చేశారు. ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందించిన సీఎం వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేశామని, అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చామని వివరించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్న స్థానికుడినైనా తనకు ఒక్కసారి అవకాశం కల్పించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లోక వెంగళరావు యాదవ్, కార్పొరేటర్లు ఎలుకల చలపతిరావు తదితర డివిజన్ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ కార్పొరేటర్ గారైన చైతన్యరెడ్డి గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. ఆ సమస్యల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే మేము అన్నీ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మేము చేయలేకపోయామమ్మా, మళ్ళీ ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కరించుకొని మేము ముందుకెళ్తామని చెప్పి ఆల్మోస్ట్ ఇక్కడంతా ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పూర్తి చేయడం జరిగింది. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, పార్కులు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ 21 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది 42 డివిజన్లోనే. మేము చేసిన ఈ రోడ్స్ కానీ, అభివృద్ధి కానీ మీరందరూ గ్రహించగలరు. అభివృద్ధి కనబడలేదు అంటున్నారు తెలుగుదేశం నాయకులు. అందుకోసం ఉదాహరణకు చూపిస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి. మీరు విజయవాడ మొత్తం తిరగని అవసరంలా, అన్ని డివిజన్లు తిరగని అవసరంలా. మేము విజయవాడలో ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి ఏంటో కొండపై ప్రాంతంలో కానీ, లేకపోతే 42 డివిజన్ కానీ, డివిజన్లో 22 డివిజన్లో కూడా మేము అభివృద్ధి చేసి చూపించాం. మేము చేసిన అభివృద్ధి చూపిస్తాం, రండి దమ్ముంటే. అంతేగాని ఎల్లో మీడియాని అడ్డు పెట్టుకొని ఏదో 4 లఫూట్ గాళ్ళని మీడియాలో కూర్చోపెట్టి
ఏదో మాట్లాడడం కాదు. మీరు అసలు ఎక్కడున్నారు? మీరు మాకు అభివృద్ధి గురించి అడగడానికి. ఇంకా పైపెచ్చు ఎమ్మెల్యే పని చేయకపోతే రీకాల్ పెట్టండి అంటున్నారు. మీరు కేంద్ర మంత్రిగా ఏం చేశారు? మీకు ఎన్నిసార్లు రీకాల్ పెట్టాలి? కేంద్ర మంత్రిగా, ఒక రాజ్యసభ సభ్యుడిగా మీరు ఎంత అభివృద్ధి చేశారు, ప్రజలకు ఏ విధంగా ఆదుకున్నారు, మీరు అది గ్రహించుకొని మాట్లాడాలి. అభివృద్ధి చేశాం కాబట్టే ఇవాళ వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళి మేము మంచి చేస్తేనే మాకు ఓటేయండి అని చెప్పి మా నాయకుడు చెప్పినా అదే స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి మా 42వ డివిజన్లో న్యూ ఎంఐజీ బ్లాక్స్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి షేక్ ఆసిఫ్ గారు ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, అలాగే మన బీసీ వెల్ఫేర్ చైర్మన్ వెంగళరావు గారు అందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. మరి ఈరోజు ప్రతి గడపకి కూడా ఏ ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి అమ్మా, మా ఆసిఫ్ అన్నకు ఓటేయండి, మా ఎంపీ కేసినేని నాని గారికి ఓటేయండి అంటే ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు. ఈ 5 ఏళ్ల పాటు జగనన్న మాకు ఇచ్చిన సంక్షేమం, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చేసినటువంటి అభివృద్ధి, వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి మేము మర్చిపోలేము, కల్లో కూడా గుర్తుపెట్టుకునే అలాగా మీరు అందరూ కూడా పనులు చేసి పెట్టారమ్మా. ఈ పార్టీని కాకుండా మరి మీరు ఏ పార్టీని మేము సపోర్ట్ చేస్తాము, గెలిపిస్తామని చెప్పేసి ఈరోజు ప్రజలు చెప్తా ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్. ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీత మాదిరి అమలు చేస్తున్నామని వెల్లడి. యాభై 57వ డివిజన్ న్యూ ఆర్ఆర్ పేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. టీడీపీ, జనసేన నేతలపై ఫైర్. ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయానికి తాళాలు వేసే పరిస్థితి వస్తుందన్న ఎంపీ కేసినేని నాని. బీజేపీలో టీడీపీ విలీనం ఖాయమని జోస్యం. తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గాలికి వదిలేశారని మండిపడ్డ తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డీ న్యూస్.